వాణిజ్యం, పెట్టుబడులు మరియు సరఫరా గొలుసుల స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ ఐఎంఈసి ను మరింత అభివృద్ధి చేయడానికి భారత్, ఇటలీ దేశాలు అంగీకరించాయి. ప్రపంచ వాణిజ్యం, అనుసంధానం మరియు శ్రేయస్సును పునర్నిర్మించడంలో, ప్రోత్సహించడంలో దీనికున్న పరివర్తనాత్మక సామర్థ్యాన్ని గుర్తిస్తూ, భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ ఐఎంఈసి పై సహకరించుకోవడానికి తమ నిబద్ధతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఒక సంయుక్త ప్రకటనలో పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న ప్రాథమిక చర్చలను ప్రశంసిస్తూ, ఈ చొరవను ముందుకు తీసుకెళ్లేందుకు 2026లో జరగనున్న తొలి ఐఎంఈసి మంత్రివర్గ సమావేశం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని వారు ప్రోత్సహించారు. రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు మరియు సరఫరా గొలుసుల స్థితిస్థాపకతను బలోపేతం చేసే సామర్థ్యం ఉన్న, యూరప్, మధ్యప్రాచ్యం మరియు భారతదేశాన్ని కలిపే ఒక ప్రధాన అనుసంధాన మరియు ఆర్థిక కారిడార్గా ఇమేక్ను అభివర్ణించారు. ఈ ప్రాంతాల మధ్య పరస్పర అనుసంధానాన్ని బలోపేతం చేయడం ఒక ముఖ్యమైన ప్రాధాన్యతగా మిగిలి ఉందని, ఈ కారిడార్ అభివృద్ధికి ఇరు దేశాలు గట్టిగా మద్దతు ఇస్తున్నాయని శ్రీమతి మెలోని తెలిపారు. భారత్, ఇటలీ భాగస్వామ్యానికి ఆవిష్కరణ, విజ్ఞానం, సాంకేతికతలే కీలక చోదక శక్తులని ఇద్దరు ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. రూపకల్పన, ఖచ్చితత్వం విషయంలో ఇటలీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, భారీ స్థాయి, ప్రతిభ, అందుబాటు ధరలలో ఆవిష్కరణలకు భారతదేశం ఒక శక్తి కేంద్రంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.